హాయ్ అండి. హలో అందరికీ. చపాతీల్లోకి మిల్ మేకర్‌తో ఇలా ముద్దకూర ఒకసారి చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా? దీనికోసం ముందుగా మిల్ మేకర్ బాల్స్‌ని వేడి నీళ్ళలో వేసుకుని, నీళ్ళన్నీ పిండేసుకుని, ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని, మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నీళ్ళన్నీ ఇలా పిండేసుకుని, మిక్సీ గిన్నెలో వేసుకుని, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం సాజీరా, బిర్యానీ ఆకు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక ఇలాచీ వేసుకుని అవి కాస్త వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి మూత పెట్టుకుని. ఉల్లిపాయ ముక్కలు కాస్త ఇలా దోరగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని, అలాగే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకుని టమాటా ముక్కల్ని మెత్తగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారము వేసుకుని, అలాగే ధనియాలు జీలకర్ర కలిపిన గరం మసాలా కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని, పెరుగు ముక్కలుగా లేకుండా మొత్తం అంతా ఇలా కలుపుకొని మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలే వరకు ఇలా మగ్గించుకోవాలి. చూడండి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిల్ మేకర్ ముద్దని వేసుకుని మొత్తం అంతా మసాలాలు ఉప్పు కారం పట్టేలాగా ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాలు ఆయిల్లో ఇలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్లు వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర తరుగు వేసుకుని మొత్తం అంతా ఒకసారి కొత్తిమీర అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు ఇలా చపాతీలు చేసుకుని సగ్గుబియ్యం సేమియాతో సర్వ్ చేసామన్నమాట. చాలా రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.